హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి మధ్యాహ్నం అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ వచ్చేసరికి ఒక వీడియో రికార్డ్ చేసుకోవడం కోసం ఏదో కొద్దిగా ఇలా రెడీ అయ్యాను. ఇంకా వీడియో అదంతా కంప్లీట్ చేసుకుని లక్కీని పడుకోబెట్టేసరికి ఈ టైం అయితే అయిపోయింది. ఇంకా వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను, చూస్తూ ఉండండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. నిజంగా ఇప్పుడు మే నెల అనిపించుకుంటుంది అనమాట. ఈరోజు 24th డేట్ వచ్చేసరికి చాలా ఎక్స్ట్రీమ్ వేడి గాల్పు అయితే వస్తుంది అనమాట ఈరోజు. బట్ ఏమో ఎలా ఉంటుందో ఏంటో. ఫర్దర్గా ఏంటంటే కమింగ్ వీక్లో మాకు జర్నీ కూడా ఉంది. ఎలా జరుగుతుందో ఏంటో అని ఈ టెంపరేచర్ చూస్తే మాకు భయం వేస్తుంది. ఈ బోర్డు నాకంటే కూడా లక్కీకి బాగా నచ్చేసింది. దీనిపైన పిచ్చి పిచ్చి గీతలు పెట్టడానికి బోర్డు ఇక్కడ నుండి తీసేయమంటున్నాడు అనమాట. ఇంకో ఇవన్నీ వాడిపెట్టినవే. అండ్ ఈరోజు కర్రీస్ చేయాల్సిన పనులు అన్నీ అయితే ఇక్కడ రాసేసుకున్నాను. చూడాలి, ఈరోజు టెంపుల్కి ఒకటి వెళ్దాం అనుకుంటున్నాం సాయంత్రం. దొండకాయ కర్రీ చేద్దామని అనుకున్నాను, కానీ వీరు గారు వచ్చేసరికి ఫ్రై చేసేమన్నారు. ఇంకా ఫ్రై అయితే స్టార్ట్ చేసేస్తాను. ఈజీ వంట, జస్ట్ అలా తాలింపు పెట్టేసి రసం కూడా తాలింపు పెట్టి రైస్ పెట్టేసి వచ్చేసాను అనమాట బయటికి. యా, లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఫ్రై, ఆవకాయ అండ్ రసం. ఇంకా ఈ మధ్యన వామ్చర్ డిఫాల్ట్గా పెట్టేస్తున్నాను, టేస్ట్ బాగా సెట్ అవుతుందని. స్వెట్టింగ్ చూసారా? నా వంట అంతా అయ్యేసరికి క్లైమేట్ వేడిగా ఉన్నది కాస్త మబ్బు వేసేసింది అనమాట. ఇప్పుడు చల్లగా గాలి వేస్తుంది, ఎక్కడో వర్షం పడుతున్నట్టుంది. లక్కీ చూసారా ఎలా గీతలు పెట్టేశాడో. అండ్ ఈ బట్టలన్నీ కూడా ఫోల్డింగ్స్ వేసుకోవాల్సినవి అనమాట. ఏ అయ్యో, ఇప్పుడు ఎలా? మెకానిక్ వచ్చి ఏం చేస్తాడు? ఆహా, గాలి పెట్టేదానికైతే మెకానికే రావాల్సిన అవసరం ఉంది, మనం పెట్టుకోవచ్చు కదా. ఎలా పెట్టాలో నేను చూపిస్తానులే. నేను చూపిస్తానంటున్నాను కదా, సొల్యూషన్ నా దగ్గర ఉంది. హలో, ఇది ఆల్రెడీ కార్ తీసుకున్న తర్వాత నేను అన్ని సెట్ చేసేసాను కార్ కావాల్సినవి. ఎస్, పద. ఇంకా కార్లో పెట్టేసుకో, అస్తమాను ఇలా బయటికి లోపలికి తిప్పాల్సిన అవసరం ఉండదు. నేను ఇవ్వడం యాక్చువల్లీ మర్చిపోయాను నీకు. ఏ టైర్? ఆహా, ఇదేనేంటి? దీనికి లైట్ కూడా వచ్చాడా? యా, ఇఫ్ ఇన్ కేస్ చీకట్లో ఆగిపోయింది అనుకో, లైట్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఎయిర్ ఫిల్ చేయడానికి మేము ఇక్కడ యూస్ చేస్తుంది అగారో పోర్టబుల్ టైర్ ఇన్ఫ్లేటర్ అండి. దీన్ని యూజ్ చేయడం చాలా ఈజీ. జస్ట్ మన కార్ ఇంజిన్ని స్టార్ట్ చేసుకుని కనెక్ట్ చేసుకోవాల్సి అయితే వస్తుంది. ఇది 12 volts డీసీ పవర్, అలాగే 230 volts ఏసీ పవర్తో అయితే వర్క్ చేస్తుంది. దీని కార్డ్ లెంత్ కూడా చాలా లాంగ్ వస్తుందండి, 4 meters ఉంటుంది. దానివల్ల ఫ్రంట్ టైర్కి బ్యాక్ టైర్కి కూడా చాలా ఈజీగా అయితే మూవ్ చేసుకోవచ్చు. అండ్ హోస్ పైప్ వచ్చేసరికి 75 centimeters అయితే వస్తుంది అనమాట. 120 watts పవర్ఫుల్ మోటార్తో అయితే వస్తుంది. ఫస్ట్ పిఎస్ఏ అన్నది మన కార్కి కావాల్సినంత అయితే సెట్ చేసుకోవాలి. దాంతోపాటు ఈ టార్చ్ అయితే చాలా యూజ్ అవుతుందండి, ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో లైట్ లేదన్న టైంలో కూడా చక్కగా ఈ టార్చ్ని యూజ్ చేసుకుని మనం అయితే ఎయిర్ అయితే ఫిల్ చేసుకోవడానికి బాగా అయితే పనిచేస్తుంది. పవర్కి కనెక్ట్ చేసుకోవడానికి ఇంకొక కార్డ్, దాంతోపాటు ఇంకొక 4 nozzles అండ్ ఒక పోర్టబుల్ బ్యాగ్ అయితే వస్తుంది. అప్ టు 150 PSI అయితే ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. మన కార్కి ఉన్న డిజైర్డ్ వాల్యూ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఇది కార్కనే కాదు, బైక్కైనా బైసైకిల్కైనా లేదంటే ఏదైనా వేరే ఫ్లాట్ అయిపోయిన సర్ఫేసెస్కైనా సరే ఎయిర్ ఫిల్ చేసుకోవడానికి ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. వన్స్ మనం వాల్యూ ఎంటర్ చేసి కనెక్ట్ చేయగానే, మనం ఎంటర్ చేసిన డిజైర్డ్ వాల్యూ రాగానే ఇది ఆటోమేటిక్గా షట్ డౌన్ అయితే అవుతుంది అనమాట. జస్ట్ మనకి వితిన్ మినిట్స్లో పని అయితే అయిపోతుంది. ఎప్పుడైనా లాంగ్ జర్నీస్ చేస్తున్నప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనం మెకానిక్ వరకు వెళ్ళకుండా చక్కగా మన ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. ఎక్కడైనా ఆన్ ది వే ఆగిపోయినా సరే ఈజీగా సెట్ చేసుకోవచ్చు. మా పని అయితే ఇలా సింపుల్గా అయితే అయిపోయింది. ఇది చాలామందికి యూజ్ అవ్వచ్చు. దీని లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి అయితే చెక్అవుట్ చేసేసేయండి. బాగు కదా, ఇక్కడ ఉరుముతుంది అండ్ చల్లగా గాలేస్తుంది అనమాట. సడన్ చేంజ్. అబ్బా, మా ప్రయాణం టైంలో నిజంగా ఇలా కూల్ అయితే ఎంత బాగుండో అనిపిస్తుంది. చూడాలి ఏమవుతుందో. ఇంకెక్కువ రోజులు ఏం కాదు, 3-4 రోజుల్లో స్టార్ట్ అవబోతున్నాం.
ఒకవైపు ఎండ, అటువైపు మబ్బు. వావ్, ఇంకా మన కంటికి ఇంకా బాగా కనిపిస్తుంది. మొత్తం మబ్బు వేసేసింది మ్యాన్. హాఫ్ మబ్బు, హాఫ్ నార్మల్. నల్ల మబ్బు, ఎంత నల్ల మబ్బు. చాలా డార్క్ ఉంది అటేపు. వర్షం మరి ఎలా ఉన్నది, కుమ్మేయాలి అసలు. ఎంత నల్లగా ఉందో. కారు మబ్బులా ఉంది. కారు మబ్బు దీన్నే అంటారు కదా నల్లగా. నేను మేకప్ వేసుకున్నాను పొద్దున వీడియో కోసం. ఇటువైపు ఏమో నో మబ్బు, ఇటువైపు ఏమో నల్ల మబ్బు. ఎంత వేరియేషన్. మధ్యలో మేము. వర్షం వస్తుంది, ప్రస్తుతానికి గాలి వస్తుంది. లక్కీ అమ్మకి పెట్టమ్మా. అంత పెద్దది రాదు. అమ్మకి పెట్టు. నాకు పెట్టవా? అమ్మకి పెట్టమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. గుడ్ బాయ్. నువ్వు తినే. గుడ్ బాయ్. నాన్నకు పెడతావా? నెక్స్ట్ నాన్నకు పెట్టు. నాన్నకి నాన్నకి పెట్టరా? ఇంకా అందులో ఎన్నో లేవు కదా, నాకు పెడితే నాకు అన్నట్టు చూస్తున్నాడు. ఏరా అంతే కదా. అరే అరే, మ్యాంగోస్ అంటే ఇష్టం అమ్మా నీకు? కూల్ వెదర్లో కాఫీ చాలా బాగుంటుంది కదా. నాకు స్ట్రాంగ్ కాఫీ అంటే చాలా ఇష్టము. తీపి తక్కువ, స్ట్రాంగ్గా ఉండాలి. చేదుగా తాగడం బాగా ఇష్టం అనమాట. ఆఫీస్ నుండి నాకు అలవాటు. కాకపోతే ఎప్పుడైనా ఇలా కూల్గా ఉన్నప్పుడు మాత్రమే పెట్టుకుంటా. ఇలాంటి కూల్ వెదర్లో కాఫీ తాగడం అంటే నాకు చాలా బాగా నచ్చుతుంది. అలానే ప్రతిసారి వర్షం పడుతున్నప్పుడు కాఫీ అయితే నేను తాగను. అలా తాగడం వల్ల అంత స్పెషల్గా అయితే అనిపించదు. కానీ ఎప్పుడో రేర్గా వన్స్ అలా తాగితే మాత్రం చాలా స్పెషల్గా అనిపిస్తుంది. ఎప్పుడైనా అంతే కదా, రెగ్యులర్గా మన దగ్గర ఉందంటే అంత ఏం అనిపించదు. కానీ ఇలా అప్పుడప్పుడు చేసినప్పుడు చాలా స్పెషల్ అయితే అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఇలా చినుకు చినుకు పడుతూ ఉండగా ఇద్దరం మాట్లాడుకుంటూ అలా కాఫీ షేర్ చేసుకోవడం చాలా బాగా అయితే నచ్చింది. చాలా రోజులకి మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది అనమాట. అండ్ మన ఛానల్ చూసే వాళ్ళలో కొందరి మ్యారేజ్ డే అండ్ అలాగే బర్త్డే విషెస్ అయితే నేను చెప్పాల్సి అయితే ఉంది. 23rd విష్ చేయాలి. కాకపోతే ఆ రోజున వ్లాగ్ పోస్ట్ చేయకపోవడం వల్ల మిస్ అయిందనమాట. ఈరోజు వ్లాగ్లో అయితే వాళ్ళని విష్ చేసేద్దాము. డాక్టర్ సురేష్ కుమార్ గారు అండ్ చైతన్య గారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. అండ్ అలాగే చైతన్య గారు మీకు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కూడా. అండ్ అలాగే అరుణ కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఐఎమ్ సో సారీ, వ్లాగ్ ఆ రోజు పోస్ట్ చేయడానికి కుదరకపోవడం వల్ల ఆ రోజైతే విష్ చేయలేకపోయాను. బట్ ఈరోజు వీడియో ద్వారాగా మీకైతే విషెస్ నా నుండి డెలివర్ చేస్తున్నాను. అండ్ చూసేవాళ్ళు కూడా వాళ్ళని ఖచ్చితంగా బ్లెస్ అయితే చేయండి. అండ్ అడుగుతున్నారు కదా ఏంటి వ్లాగ్స్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు అని. కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల నాకు కొంచెం సెట్ కాలేదు. అండ్ దాంతోపాటు లక్కీతో ఎక్కువ టైం స్పెండ్ చేసే టైం అయితే నడుస్తుంది. ఎందుకంటే వాడు ఒక్కొక్క మాట గ్రాస్ప్ చేస్తున్నాడు, తిరిగి రిపీట్ చేస్తున్నాడు అనమాట. సో మ్యాక్సిమం ఆఫ్ ది టైం నాకు లక్కీతోనే సరిపోతుందనమాట. చాలా ప్లాన్ చేస్తున్నాను, షార్ట్స్ చేయాలని ట్రై చేయాలని అనుకుంటున్నాం. కానీ టైం ఎలా గడిచిపోతుందో మాకే తెలియట్లేదు. బట్ వెరీ సూన్ కొన్ని కాన్సెప్ట్ షార్ట్స్ మళ్ళీ చేయాలి. అండ్ అత్తగారు క్యారెక్టర్ మీరు చాలా బాగా ఇష్టపడ్డారు. అంటే ఒక నెగిటివ్ షేడ్లో అత్తగారు నెగిటివ్గా ఉంది అంటే చాలామంది దానికి కనెక్ట్ అవుతున్నారనమాట. ఎస్, మన చుట్టుపక్కల కూడా అలా నెగిటివ్ మైండెడ్ అత్తగారులు ఉంటారు కదా. సో ఖచ్చితంగా కొన్ని కాన్సెప్ట్స్ అయితే మైండ్లో ఉన్నాయి. ఖచ్చితంగా మీ ముందుకైతే తీసుకొస్తాను. మిస్ చేయకుండా చూస్తూ ఉండండి. మీన్ వైల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినా, వీడియోని లైక్ చేయకపోయినా చేసి చూస్తూ ఉండండి. నాకు కొంచెం ఎంకరేజింగ్గా అయితే ఉంటుంది.
ఈ పిజ్జా వచ్చేసరికి రిలయన్స్లో అయితే తీసుకున్నాను అనమాట. సో ఇదంతా రెడీమేడ్ ఉంటుంది. సో దీన్ని చేసుకుని చూద్దాం. ఫస్ట్ టైం ఇలా తీసుకోవడం బాగుంటుందో బాగోదో నాకు కూడా తెలియదు. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టింది కాస్త ఒక 1 అవర్ పాటు బయట ఉంచాలనేసి అన్నాడు. దాని ప్రకారంగా బయట అయితే ఉంచాను. ఇప్పుడు అవెన్లో జస్ట్ 8 to 10 minutes అయితే పెట్టుకోవాలి. అయ్యో నా పిజ్జా మాడిపోయింది. వీరు గారు పిజ్జా మాడిపోయింది. 250 degrees పెట్టమన్నాడు. కాకపోతే ఏంటంటే అవి రాడ్స్ ఉంటాయి కదా, 4 rods యాడ్ చేసాను. మన దగ్గర కట్టర్ ఉంటుంది కదా, ఉంది. కట్ చేసి కొంచెం ఫ్లాప్ అయింది కానీ ఈసారి ఒకటేనా అందులో ఉంటా? ఒకటేనా? ఒకటే 120 rupees ఎంత? మరి పిజ్జా కాస్ట్ ఉంటుంది కదమ్మా. ఈసారి ఏం చేద్దామంటే స్పెన్సర్ లో పిజ్జా బేస్ ఉంటది కదా, మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఓకే, తింజుడు ఎలా ఉంది? నాట్ బ్యాడ్. మాడిన పిజ్జా తింటున్నా విద్యు. ఎక్కడికి దాకుంటావా? చేయట్టక అందులో ఇందులో దాకుంటాడు. లక్కీ ఎక్కడున్నాడు? లక్కీ ఎక్కడున్నాడు? జరిగిపోయాడు లక్కీ. ఇంక చాలు, చాలాసేపు ఆడాం కదా. సర్లే మళ్ళీ. లక్కీ ఎక్కడున్నాడు? లక్కీ ఎక్కడున్నాడు? దొరికిపోయాడు. చాలు చాలమ్మా, నీకు చాలురా. నేను వెళ్తున్నా లాంగ్. లక్కీ ఎక్కడ ఉన్నాడు? లక్కీ ఎక్కడ ఉన్నాడు? నచ్చిందా? చాలా ఇంకా లాంగ్ వెళ్తా. అలా రాదు. చెరి చెరి నలిగిపోతుంది. చెరి చెరి నో నో చెరి. లక్కీ ఎక్కడ ఉన్నాడు? లక్కీ ఎక్కడ ఉన్నాడు? లక్కీ ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నావా? నేను ఆడుతాను. నేను దాక్కుంటాను. నేను దాక్కుంటాను. ఈరోజు ఫర్ ది వెరీ ఫస్ట్ టైం హాట్ డాగ్ అయితే నేను ట్రై చేస్తున్నాను. రెసిపీ హిట్ అయితే తప్పకుండా తర్వాత అయితే నేను షేర్ చేస్తాను. డిఫరెంట్గా ట్రై చేశాను. మరి టేస్ట్ ఎలా ఉంటుందో వీరుగా అడుగుదా. మళ్ళీ కరెంట్ పోయింది. ఇప్పుడు ఇందులో ఎగ్ వేసుకుని తినవు? యా, అంతా నాకేనా? నాకు లేదు. రే కౌంటర్ టాప్ పైన ఎలా అందిందిరా? తింటావా? ఆడి తినొచ్చుగా. వడపావు బాచునా? అయితే ఇది కూడా మన రెసిపీస్ లో యాడ్ అయిపోయిందా? ఈరోజు కొంచెం త్వరగానే పళ్ళు అయితే తెగిలిపోయినాయి. అండ్ లక్కీ కోసం మిల్క్ కూడా అయితే క్యారీ చేస్తున్నాను. అండ్ ఫీడింగ్ కోసం మళ్ళీ అడుగుతున్నారు. యాక్చువల్లీ నేను నా ఫీడింగ్ కూడా కంటిన్యూ చేస్తూ మిల్క్ కూడా అలవాటు చేశాను అనమాట. కాకపోతే ఇంకా నాకు మిల్క్ ఎక్కువ సెక్రెట్ అవ్వట్లేదు కాబట్టి బాటిల్ పక్కన ఉంచుతాను. అండ్ నేను కూడా ఫీడ్ చేస్తాను. లక్కీ అలా ఊరుకుంటే అలా ఆకలిగా అనిపిస్తే ఈ పాలు తాగి ఊరుకుంటాడు. లేదు నిద్ర మాత్రం ఇష్యూ అంటే నా దగ్గర పాలు తాగుతూ అలా పడుకుంటాడు అనమాట. సో
దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఎలాంటి వీడియోస్తో మీ ముందుకు రావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. తప్పకుండా ఆ వీడియోస్ పైన అయితే నేను ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.